నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో యథేచ్ఛగా జరిగిన అతిపెద్ద కుంభకోణం అంటే ఇసుక దందాని। ప్రభుత్వంలో భారీగా జరిగిన ఇసుక దందాపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తులకు ఆదేశించగా గత 5 ఏళ్లలో క్వార్ట్జ్ సిలికాన్ శాండ్ లో సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయించనుంది। ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వార్ట్జ్ సిలికాన్ శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారు। లీజులతో పాటు లీజులు లేని చోట్ల ప్రభుత్వ పట్టాభూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు। ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు। ప్రాథమిక సమాచారం మేరకు కోట్లలో దోచుకున్నట్లు గుర్తించారు। దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తే వైసీపీ నేతల దోపిడీ లెక్క తేలుతుందని భావిస్తున్నారు। గనుల శాఖ నివేదిక సిద్ధమవగానే క్వార్ట్జ్ సిలికాన్ శాండ్లో జరిగిన అక్రమాలపై వేరువేరుగా సిఐడి విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది। 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుపతి జిల్లాలోని కోట, చిల్లకూరు మండలాల్లోని సిలికాన్ శాండ్ వ్యాపారాన్ని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు। చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు 4 సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకున్నారు। లీజులను వారి ఆధీనంలోకి తీసుకొని వాటిలో సిలికాన్ శాండ్ తవ్వి 4 MDLsకు తరలించేవారు। జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికాన్ శాండ్ ధర 450 ఉండగా దాన్ని తొలుత 800కు, ఆ తర్వాత 1100 చేసి చివరకు 1400కు ఖరారు చేసి దాన్ని ఎన్నికల వరకు కొనసాగించారు। లీజుదారులకు టన్నుకు 100 చొప్పున ఇచ్చి వారు నోరెత్తకుండా చేశారు। టన్ను 1400కి విక్రయించిన మిగిలిన 700 నగదుగా తీసుకున్నారు। లావాదేవీల్లో తేడా రావడంతో 2022 చివరిలో వామన దాని అనుబంధ సంస్థలు సిలికా వ్యాపారం చేయకూడదని వైసీపీ కీలక నేతలు హుకుం జారీ చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలను రంగంలోకి దించి వ్యాపారాన్ని కొనసాగించారు। వాళ్ళు కూడా టన్నుకు 1400 చొప్పునే విక్రయించారు। ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు అమ్మకం చేసినట్టు గుర్తించారు। టన్నుకు 700 చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడకు చేరింది అనేది ఇప్పుడు కీలకంగా మారింది। సిఐడి విచారణతో ఈ గుట్టు వీడే అవకాశం ఉంటుందని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి। నెల్లూరు జిల్లాలో లభించే హైగ్రేడ్ క్వార్ట్జ్కు చైనాలో డిమాండ్ పెరగడంతో గత 2 ఏళ్లలో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారు। గతంలో నెల్లూరు జిల్లా నుంచి ఏటా సగటున 1.50 లక్షల నుంచి 1.80 లక్షల టన్నుల క్వార్ట్జ్ తవ్వి తాళించేవారు। అనూహ్యంగా గత ఏడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల టన్నుల మేర తాళించినట్లు ప్రాథమికంగా గుర్తించారు। వివిధ లీజుల నుంచి 3.20 లక్షల టన్నులు తాళించినట్లుగా పర్మిట్లు తీసుకున్నారు। ఎప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవి రెన్యువల్ ఎదురు చూస్తున్న లీజుకు కలిపి 15 చోట్ల అక్రమంగా 1,00,000 టన్నులకు పైనే తాళించేశారు। ప్రభుత్వ, అటవీ, ప్రైవేట్ పట్టాభూముల్లో 14 చోట్ల నుంచి కూడా 1,00,000 టన్నులపైనే అక్రమంగా తవ్వేశారని గుర్తించారు। మరో 1,00,000 టన్నులకు ఇతర పర్మిట్లు తీసుకుని వాటితో నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ను రవాణా చేశారని భావిస్తున్నారు। నెల్లూరు జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు సిండికేట్గా ఏర్పడి టన్నుకు 7,000 చొప్పున వసూలు చేశారు। చైనాకు క్వార్ట్జ్ ఎగుమతికి వినియోగించిన పర్మిట్ల డేటా ఉండడంతో సిఐడి విచారణతో దందా మొత్తం వెలుగు చూస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు। దాంతోపాటు ఈ దందా వెనుక ఉన్న వైసీపీకి చెందిన పెద్దలు సైతం బయటకు వస్తారని టీడీపీ కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి।